అబ్బబ్బబ్బబ్బా! చల్లని వాతావరణంలో వేడి వేడిగా, కారం కారంగా ఏమైనా తింటే ఎంత హాయిగా ఉంటదో ప్రాణం లేచొస్తదనుకోండి. ఏం చేద్దాం అని బాగా ఆలోచిస్తే అప్పుడు బుర్రకు తట్టింది నాకు. ఇంట్లో అయితే మంచిగా మినపప్పు ఉండింది కదా! వేడి వేడిగా గారెలు చేసుకొని తిందాంలే. బయట తినింది ఎందుకులే మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఒకటికి 4 చేసుకొని కడుపు నిండా తినొచ్చు. హ్యాపీగా తినొచ్చు గదా! అని ఇంట్లో గారెలైతే చేస్తున్నా. ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇది లేదు, అది ఉంది అనైతే కామెంట్ జేయకండే. పెళ్ళికి ముందు అసలు వడలంటేనే తెలిసేది కాదు. అక్కడో ఇక్కడో హోటల్‌లో చూసేదాన్ని తప్ప పెద్దగా టేస్ట్ చేసింది కూడా లేదు. కానీ ఎందుకో ఇంట్లో ట్రై చేశాక మాత్రం అసలు బయట తినాల్సిన అవసరమే రాలేదు. అప్పుడో ఇప్పుడో అడపదడప చేస్తాను. కానీ అంత పర్ఫెక్ట్‌గా వస్తదని నేనైతే చెప్పను. కానీ ఎంతైనా వడలు చేయడం ఒక ఆర్ట్ అండి బాబు. అది అందరికి అంత పర్ఫెక్ట్‌గా రాదు. నాకెందుకో ఎంత ట్రై చేసినా అంత పర్ఫెక్ట్‌గా రాదు. కానీ మళ్ళీ ఎలా చేసినా కూడా చేత్తో ఏస్తేనే పర్ఫెక్ట్‌గా వస్తాయి. కానీ ఒక్కో టైంలో వడకంటే ముందు నా చెయ్యి ఆయిల్‌లో డీప్ ఫ్రై అయిపోయిద్ది. ఒక్కోసారయితే ఇంకా అమాంతం వేడి వేడి నూనె వచ్చి మీద పడ్డ రోజులు కూడా ఉంటాయి. కానీ ఆడవాళ్ళమై పుట్టాక తప్పదు కదా! కానీ ఏం చేస్తాం? సర్లే ఈ బాధ ఎప్పుడు ఉండాల్సిందే, ఉండేదే తప్పదింకా. మొత్తానికైతే వేడి వేడిగా వడలైతే చేసుకొని తింటున్నాం. ఇంతకి మీరు ఈ వర్షంలో ఏం చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.